రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత చదువులను చదివి లక్ష్యాలను సాధించాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథిగైతరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం విజయనగరం పట్టణంలోని మయూర హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సాయి ఆర్థో ఆసుపత్రి డాక్టర్ శ్రీరామూర్తి ఆధ్వర్యంలో 10th మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అతిథిగైతరాజు ఆమె చేతుల మీదుగా స్కాలర్షిప్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారని, సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని పట్టుదల, కార్యదర్శితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శివకుమార్, లోక్సత్తా బాబ్జీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్ల విజయ్ కుమార్, విద్యాప్రసాద్, కర్రోత్ నరసింహరావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఒక అద్భుతమైన కార్యక్రమం డాక్టర్ శ్రీరామూర్తి గారు పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం ఒక సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే నిజంగా మీ హృదయంకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం మనం ఇప్పుడు చేస్తుంది కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సమాజం నుంచి కూడా కంటిన్యూగా కోరుతా ఉన్నారు. వారు దానికి ఒక పేరు అనేది ఇచ్చారు, P4 అని. అయితే సమాజం నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి, సమాజం నుంచి అన్ని విధాలుగా కూడా ఒక పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా మనం లేని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయి పట్టుకొని అప్లిఫ్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అనేది వారు ఒక పిలుపునిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది ముందుకు వస్తున్నారు, కానీ ప్రత్యేకంగా నేను చూస్తుంది ఏంటంటే స్కూల్స్ని అప్లిఫ్ట్ చేయడానికి వస్తున్నారు. నేను మేబీ ఒక 10 days బ్యాక్ మనం 33 వార్డులో ఒక స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కోసం ఒక కిచెన్ కట్టి, అలాగే ఇంకొక మంచి పెయింటింగ్ చేసి, ఇంకొక మంచి రిపేర్స్ కోసం ఫండ్ ఇచ్చి, అలాగా 4 ముందుకు వచ్చారు ఆ వార్డ్ నుంచి. అయితే అదేవిధంగా మీరు కూడా ఎంతోమంది చిల్డ్రన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఈరోజు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన లోకేష్ గారు బాధ్యతలు వహిస్తున్నారు. వారి బాధ్యతలు వహిస్తూ మనం చూస్తుంటే ఇంత అద్భుతమైన విజయనగరం మనం 3rd place వచ్చి, అదే కాకుండా more than 300 స్టూడెంట్స్ అనేది ఐఐటికి వెళ్ళారంటే ఒక అద్భుతమైన అవకాశం. అదొక గర్వకారణమైనటువంటి విషయం. అలాగే మనం చూసుకుంటే మనకి విజయనగరం కోసం సగం కూడా మనం ఇప్పుడు వినియోగించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మనకి PM సేతు కింద మనకు ఒక మంచి ఫండ్ వచ్చే అవకాశం దొరికింది. PM సేతు కింద మన ITI కాలేజ్కి ఆ స్థలం ఉంది కాబట్టి మనకి 80 crores ఫండ్ అనేది మనం న్యూ టెక్నాలజీ కోసం మనం తెచ్చుకున్నాం. బిల్డింగ్స్ అవనియండి, లేకపోతే ఈ రోబోటిక్స్, AI ఇటువంటి కొత్త కోర్సులు మనకి పెట్టడానికి ఒక అవకాశం మనకు వచ్చింది కనుక, ఆ రోజు నాన్నగారు అంత ప్లేస్ పెట్టారు కనుక మనకి ఈరోజు ఆ అవకాశం వచ్చింది. లేకపోతే ఈ రోజులో విజయనగరంలో ఏదైనా చూడాలంటే మనకి ప్లేస్ దొరకదు. ఏ కంపెనీ వచ్చినా కూడా మనం ప్లేస్ వెతుకుతానే ఉంటాం, కానీ మనకి ప్లేస్ చాలా టైట్ సిచ్యువేషన్ అనమాట. మనకి ల్యాండ్ దొరకదు. అయితే ఈ నిజంగా మనకి అద్భుతమైన అవకాశం ఎడ్యుకేషన్లో మన పిల్లలకి ఇవ్వటానికి వచ్చింది. అలాగే మనం చూసుకుంటే మనకి విజయనగరంలో గవర్నమెంట్ సైడ్ నుంచి అవనియండి, లేకపోతే మనకి తాతగారు పెట్టినటువంటి మాన్సాస్ ట్రస్ట్ అవనియండి, అన్ని సౌకర్యాలు మనకి పూర్వీకులు కూడా చేసినటువంటి సౌకర్యాలు, ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నదంటే ఎక్కడైనా అది నిజంగా విజయనగరమే. మ్యూజిక్ కాలేజ్ అవనియండి, సంస్కృత్ కాలేజ్ అవనియండి, మన కోడిరామూర్తి గారి జిమ్ అవనియండి, వారు స్పోర్ట్స్లో ఉన్నటువంటి అద్భుతమైన విద్యలు, అలాగే మనకి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కోసం మనకి విజీ స్టేడియం అవనియండి, రాజీవ్ స్టేడియం అవనియండి. అయితే అన్ని విధాలు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్ విజయనగరంలో 20 odd acres తో ఒక స్కూల్ అనేది ఇక్కడ స్థాపించాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా.
అలాగే డిఫెన్స్ స్కూల్, సైనిక్ స్కూల్ అన్నీ ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మనం విజయనగరం ఒక స్థానం అనేది మొత్తం రాష్ట్రంలోనే ఉంది. అయితే మనం చూస్తుంటే విజయనగరంలో నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం వేరే ప్లేసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇటువంటి ప్లేసెస్ నిజంగా ఎక్కడ కూడా ఇంత విస్తీర్ణంగా ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎక్కడ కూడా లేవు. మనందరికీ సేవలు చేసి తన నిస్వార్థంగా సేవలు అందించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో రాజకీయవేత్తలు, కానీ కొందరికి మాత్రమే మనం వందనాలు పెట్టగలం. అలా వందనాలు స్వీకరించగల ఏకైక నాకు తెలిసిన ఒక నిజాయితీ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన అశోక్ గజపతిరాజు అని నేను చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాంటి మహనీయుడు యొక్క కడుపును పుట్టినటువంటి మహాతల్లి మన బిడ్డ ఈరోజు ఈ పిల్లల్ని ఆశీర్వదించుకు వచ్చిందంటే పిల్లలు మీరందరూ ఎంతో అదృష్టవంతులు. మేడం గారి అపాయింట్మెంట్ కోసం 3 days పట్టి చాలా స్ట్రెయిన్ అయ్యాను. ఎలాగైనా సరే తీసుకొచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు ఏర్పాటు చేయాలని సభాముఖంగా మేడం గారి కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరందరూ కూడా విజయనగరం అంటే ఈరోజు విజయనగరం ఇలా ఉంది అంటే కేవలం వాళ్ళ ఫ్యామిలీ వల్లే. త్యాగానికి మరో గ్రూపు. సో అలాంటి వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. అలాగే మరి బాబ్జీ గారు నాకు 20 సంవత్సరాల ఆప్తులు మరి సభకు వచ్చినారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు మరి ఆల్మోస్ట్ అంతా వదిలేసి ఫ్యామిలీని పిల్లల్ని వాళ్ళ మేడం గారికి అప్పచెప్పేసి కేవలం ఎక్కడ గొడవలు అవుతున్నాయి మనకి ఏంటి కావాలి అని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తున్నారు. మరి వేదిక మీద మా మేడం గారు ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా వద్దు అనదు, నీ ఇష్టం అంటారు. మరి అలాంటి వైపు కూడా కూడా నా అదృష్టం. అలాగే మరి మా అల్లుడు గారు డాక్టర్ శివకుమార్ గోల్డ్ మెడలిస్ట్, 9 గోల్డ్ మెడల్ సాధించి విజయనగరంలో కూడా ఆదివారం లక్షల వచ్చి సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ఇస్తున్నాను. అలాగే మరి పిల్లలు ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా చాలా మంది ఉదయమే పాపం ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నైట్ చేయలేకపోయాను. అయితే మరి చాలా మంది పెద్దలు వచ్చి ఉన్నారు. వారికి నా అభినందనలు. అలాగే పిల్లలకి నా ఆశీస్సులు. మేడం గారు బిజీగా ఉన్నారు, త్వరగా ముగించాలి సభ కాబట్టి ఎక్కువ మంది మాట్లాడే అవకాశం లేదు. అయితే ఇక్కడ చాలా మంది మనం పిల్లలు వచ్చి ఉన్నారు. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా చాందిని.